ఈ వీడియోలో మనం ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ చూద్దాం. ముందుగా స్పాయిలర్ అలర్ట్. ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నిత్యా మీనన్, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, శాలిని పాండే, సముద్రకని, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో యాడ్ చేసిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ మూవీకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించాడు. స్టోరీలోకి వెళ్తే శంకరాపురం గ్రామంలో ఇడ్లీ కొట్టు శివ కేశవుడు అంటే ఎంతో మంచి పేరు. తన కొడుకు మురళి ఆ ఊర్నుంచి బ్యాంకాక్ వరకు వెళ్లి అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన విష్ణువర్ధన్ హోటల్లో మేనేజర్గా పనిచేస్తుంటాడు. విష్ణు తన కూతురు మీరా కూడా ఇష్టపడ్డంతో మురళీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అది మీరా అన్నయ్య అశ్విన్కి నచ్చదు. పెళ్లి ఇంకొన్ని రోజుల్లో ఉందనగా మురళీ జీవితంలో ఒక సాడ్ న్యూస్ వింటాడు. దీంతో తన ఊరికి వచ్చేస్తాడు. అలా వచ్చిన మురళి మళ్లీ వెనక్కి తిరిగి వెళ్తాడా లేదా ఈ ప్రాసెస్లో కళ్యాణి తనకి ఎలా హెల్ప్ అయ్యింది అనేది మిగిలిన స్టోరీ. డైరెక్టర్ ధనుష్ చాలా సింపుల్ కథలను తీసుకుని ఎమోషనల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పవర్ పాండే, రాయన్, జాబిలమ్మ నీకంత కోపమా, ఇప్పుడు ఇడ్లీ కొట్టు. ప్రతి సినిమాలో ధనుష్ బాగా ఫోకస్ చేసేది ఎమోషన్ పైనే. తల్లిదండ్రుల ఆశయం కోసం వాళ్ళు పోయిన తర్వాత కూడా కష్టపడే ఒక కొడుకు కదా ఇది. వినడానికి చాలా సింపుల్ లైన్, కానీ దాన్ని వీలైనంత వరకు ఎమోషనల్గానే చెప్పడానికి ప్రయత్నించాడు. ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. చాలా అంటే చాలా ఎమోషనల్గా కథ ముందుకు వెళ్ళింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ట్రాక్ తప్పినట్టు అనిపించింది. అశ్విన్ చేసే పనులు, దానికి తన తండ్రి విష్ణు సపోర్ట్ అవన్నీ కాస్త స్లోగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో తీశాడు ధనుష్. ఆయనలో ఇంత గొప్ప డైరెక్టర్ ఉన్నాడా అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ల విషయానికొస్తే ధనుష్కు యాక్టర్గా తిరుగులేదు. ఇలాంటి క్యారెక్టర్లో అయినా దుమ్ము లేపుతాడు. ఇడ్లీ కొట్టులోనూ ఇదే చేశాడు. నిత్యా మీనం కూడా కళ్యాణి క్యారెక్టర్లో జీవించేసింది. సత్యరాజ్, శాలిని పాండే, అరుణ్ విజయ్, సముద్రకని అందరూ బాగానే చేశారు. పార్థిబన్ కూడా చిన్న క్యారెక్టరైనా బాగా నటించాడు. మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో రాజ్ కిరణ్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీలో టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. జీవి ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్, మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ని క్యారీ చేశాయి. కిరణ్ కౌశిక్ కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా డీసెంట్గా ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. డైరెక్టర్గా ధనుష్ ఎమోషనల్గా చెప్పాలనుకున్న మెసేజ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఓవరాల్గా ఇడ్లీ కొట్టు స్లోగా ఉన్నా ఒక డీసెంట్గా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. హీరోగానే కాకుండా డైరెక్టర్గా కూడా తను డిజైన్ చేసుకున్న ఎమోషనల్ మూవ్మెంట్స్ ఆడియన్స్కి హాట్ వార్మింగ్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో మెయింటైన్ చేసిన ఎమోషనల్ ఫ్లో సెకండ్ హాఫ్లో మిస్ అయ్యింది తప్ప ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మంచి ఎమోషనల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది.